తర్వాత అండి కొంచెం ఫ్లమ్ జలుబు స్టార్ట్ అయిన వెంటనే చాలా మంది ఒక నెబులైజర్ కొనేసుకుని ఆస్తులను బుడోకాట్ వేసి ఒక 3 రోజులు పొద్దున సాయంత్రం ఇచ్చేస్తే తగ్గిపోతుంది, వీజ్ వినిపించదు, ఫ్లమ్ అసలు రానే రాదు అన్న దాంట్లో ఉంటారు. అది సేఫేనా నిజంగా? నైస్ దట్ యు ఆస్క్ మీ దిస్. ఎందుకంటే సిప్లా కంపెనీ వాళ్ళు యాక్చువల్లీ దే వాంటెడ్ టు షూట్ ఎ వీడియో. అడిగారు, నాకు అట్లానే పోస్ట్పోన్ చేశాను ఈ వీడియోస్ లాగానే. సో ఏంటంటే ద మిత్స్ అబౌట్ నెబులైజేషన్ అండ్ ఇన్హేలర్స్ చాలామంది పిల్లలకి ఇబ్బందులు పాలవుతున్నారు. ఎందుకంటే పేరెంట్స్ ఇంటెన్షన్ మంచిది. ఇంటెన్షన్ ఏంటంటే అమ్మో నా పిల్లలకి హాని జరగకూడదు, నా పిల్లలు ఎడిక్ట్ అయిపోకూడదు, నా పిల్లలకి లాంగ్ టర్మ్గా ఇది ఎఫెక్ట్ చేయకూడదు. అండ్ కొంతమందికి సోషల్ స్టిగ్మా, నా పిల్లలు ఇన్హేలర్స్ వాడుతున్నారు, నెబులైజర్ వాడుతున్నారు అని అంటే రేపు వాళ్ళని ఏమన్నా దూరం పెడతారా అందరూ. సో ఇవన్నీ ఇంటెన్షన్స్ కరెక్టే, కానీ సాడ్గా ఇన్ఫర్మేషన్ తప్పు. ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ థింగ్, ఎడిక్టివ్ మెడిసిన్స్ ఏవి కూడా ఏ డాక్టర్ ఇంకా అంత దుర్మార్గులు లేరు, ఇవ్వరు మీకు. ఓకే, రైట్. సో మోటివ్ లేకుండా ఎవరు ఏ పని దుశ్చర్య చేయరు, ఏదైనా క్రిమినల్ సైకాలజీలో కూడా. సో మీ పిల్లలకి ఇన్హేలర్సో నెబులైజర్సో ఇవ్వటం వెనకాల ఏ మోటివ్ ఉండదు. ద మోటివ్ ఈజ్ ఓన్లీ టు హెల్ప్ ద చైల్డ్. అండ్ ఈ సందర్భంగా నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే, సిరప్స్లో ఆస్తలిన్, వెంటార్లిన్ ఇట్లాంటి పేర్లు చాలా ఉంటాయి. కాఫ్ సిరప్స్, పర్టికులర్లీ ఎక్స్పెక్టరెంట్స్, ఆ సిరప్స్లో ఏ మోతాదులో అయితే ఈ కెమికల్ ఉంటుందో, ఏంటది లీవోసాల్బిటమాల్ లేకపోతే సాల్బిటమాల్ లేకపోతే సాల్మెట్రాల్, ఏదైతే ఆ కెమికల్ అది 10 తక్కువగా ఉంటుంది నెబులైజర్ అండ్ ఇన్హేలర్స్లో. ఎందుకని అంత తక్కువగా ఉన్న ఎఫెక్టివ్గా ఉంటుందంటే ద వే ఇట్ ఎంటర్స్ ద బాడీ. ఇప్పుడు ఏ సిరప్ వేసుకున్నా, ఏ ఓరల్ మెడిసిన్ తీసుకున్నా మనకి కడుపులో నుంచి ఇంటెస్టైన్స్లో నుంచి అబ్జార్బ్ అవ్వాలి, రక్తంలో కలవాలి, రక్తం ఎక్కడికి వెళ్తే అక్కడల్లా వెళ్ళాలి, వెళ్ళి అది ఎక్కడ పని చేయాలో అక్కడికి కూడా వెళ్తుంది. బట్ లివర్ ద్వారానో కిడ్నీ ద్వారానో కొంతవరకు కట్ డౌన్ చేసేసుకుంటూ వెళ్తుంది. సో మనం 10 ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. అన్ని అవయవాల మీద దాని ఎఫెక్ట్ కొద్దో గొప్ప ఉంటుంది. అట్లా అని వెంటార్లిన్, ఆస్టలిన్ సిరప్స్ వాడకూడదని చెప్పట్లా. ఎప్పుడో ఒకసారి అవసరమయ్యే వాళ్ళకి ఓరల్ మెడిసిన్స్, బట్ రిపీటెడ్గా అవసరం అయ్యే వాళ్ళకి మనం ఇన్హేల్డ్గా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ నానా చోట్లకి వెళ్ళక్కర్లేదు కదా. సో ఏమవుతుంది, 10 తక్కువ మోతాదులో ఎఫెక్టివ్గా ఉంటుంది అండ్ ఇంకెక్కడికి వెళ్ళదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో అసలు ఎడిక్టివ్ అనే ఆపోహ ఎందుకు వచ్చిందంటే అవి ఎంత ఎఫెక్టివ్గా కంట్రోల్ చేస్తాయంటే డిసీజ్ని, వాటి మెయిన్ అవి ఆపగానే కొంతమందికి ఇదివరకు రిపీటెడ్ అటాక్స్ వచ్చేవి, ఇప్పుడు ఏమవుతుందంటే టేపర్ డౌన్ చేసి వాళ్ళ సివియరిటీ అసెస్ చేసి పర్టికులర్ అమౌంట్, కొంతమందికి 2 weeks 4 weeks 3 months ఇట్లా చెప్తాం. ఆ కంప్లీట్గా ఆ కోర్స్ కంప్లీట్ చేయకుండా ఆఫ్ వచ్చేస్తే వాళ్ళ న్యాచురల్ టెండెన్సీ టు వీజ్ మళ్ళీ వెనక్కి వస్తుంది. ఎందుకంటే హీలింగ్ అవ్వలేదు, అక్కడ ఎయిర్వేస్ వాప్ వచ్చి కొట్టుకుపోయినట్టు అయింది. నువ్వు హీల్ అవ్వకముందే మళ్ళీ విత్డ్రా చేస్తున్నావు మెడిసిన్. సో వెనక్కి వస్తుంది. వెనక్కి రాగానే వీళ్ళు ఏమనుకుంటారు, అమ్మో ఇది అడిక్షన్ లేదు, ఈ బాడీ అలవాటు పడింది, సో ఇది లేకపోతే ఉండట్లేదు, సో అలవాటు పడేలా చేసి వీళ్ళు డ్రగ్స్ ఎక్కువ అమ్ముకుంటున్నారు, సంథింగ్ లైక్ దట్. అపోహలే. నో, మీ ఇంటెన్షన్ కరెక్టే, మీ పిల్లల సేఫ్టీ, బట్ ఆ రీజన్ కోసమే చెప్తున్నాను ఇవన్నీ ఇంత క్లియర్గా. సో ఎడిక్టివ్ మెడిసిన్స్ కానే కాదు, అండ్ లాంగ్ టర్మ్ యూస్ చేయటం వలన వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ తగ్గి గ్రోత్ బెటర్గా ఉంటుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ట్రూ. ఇంకోటి ఏంటంటే మా అమ్మమ్మ గారు ఇంట్లో ఎవరైనా ఒక టీనేజ్ వరకు, చంటి పిల్లల నుంచి టీనేజ్ వరకు ఉన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే
బయట వర్షంగా ఉందిరా, కాస్త వేడి చేయడానికి బసల కూర వాడండి కొంచెం ఈ రోజు, లేదంటే బయట కాస్త చల్లగా ఉంది. అలాగా వెదర్ ని బట్టి ఫుడ్ లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ, బయట వర్షంగా ఉంది వీళ్ళకి కడుపు ఇదవుతుందేమో కాస్త మిరియాలు చారు పెట్టండి, లేదంటే ధనియాలు చారు పెట్టండి, ఇలా ఏవో చిన్న చిన్న వాము ఒకటి జీలకర్ర ఒకటి ఇవి వాడుకుంటూ వంటింటి చిట్కాలు కొన్ని కొన్ని యూజ్ చేస్తూ ఉండేవారు ఆవిడ. అంటే వీళ్ళకి కాన్స్టిపేషన్ రాకుండా, డైజెషన్ ఇష్యూస్ లేకుండా ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. సో నిజంగా ఇది మన రియల్ లైఫ్లో ఇలా చేయటం అనేది మనం ఒక ప్రాక్టీస్గా పెట్టుకుంటే మంచిది అంటారు మీ ఉద్దేశ ప్రకారం? దేర్ ఇస్ నో హార్మ్. ఎందుకో చెప్తాను. సో ఇప్పుడు మన సాంబార్ ఈజ్ సపోజ్ టు బి ద మోస్ట్, లెంటిల్ సూప్ అంటారు ఇంగ్లీష్లో. అవును అవును. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్స్ అవైలబుల్ ఇన్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్. పెద్ద పెద్ద రీసెర్చ్లు చేసి చెప్పారు. ఇంకొకటి మన పసుపు యాంటీ క్యాన్సర్ అని తేలింది. అవన్నీ పేటెంట్ చేసి ఇప్పుడు యాక్చువల్గా పసుపు వాళ్ళు చిన్న పిల్స్ ఫామ్లో తీసుకుంటున్నారు. సో ఇట్లా అనమాట. సో డెఫినెట్ ట్రెడిషనల్ కుకింగ్లో మనకి అన్నీ కరెక్టా అన్నీ రాంగా అది కాదు. అవును. ప్రాంతాన్ని అనుసరించి ఆ ప్రాంతానికి ఆ జాగ్రఫీలో అక్కడ పండేవి మనని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. మనం వెళ్ళిపోయి ఎక్కడి నుంచో ఏదో ఎక్స్పోర్ట్ చేసుకుని తినక్కర్లేదు. అక్కడ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా బి ఏ రోమన్ ఇన్ రోమ్. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ తినండి. ఇక్కడ ఉన్నప్పుడు మనకి లోకల్గా పండే వాటిలోంచి మన ట్రెడిషనల్ కుకింగ్లో నుంచి డెఫినెట్గా అన్నీ తీసుకోవచ్చు. దాని గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలుసుకోవచ్చు. అవి ఎందుకు ఫాలో అవుతున్నాం తెలుసుకుని ఫాలో అవ్వచ్చు. అండ్ మన స్పైసెస్ కూడా ఒక మోతాదులో స్పైసెస్ కూడా దే వెరీ వెరీ యూస్ఫుల్. అవన్నీ చాలా ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ, తర్వాత ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ గురించి చాలా టాక్ జరుగుతుంది. అండ్ మనకి కాన్స్టిపేషన్ మన ఫుడ్స్లో మన వెజిటబుల్స్ పీచు పదార్థాలు ఎక్కువ నార్మల్గా జనరల్గా తింటాం. దాని మూలన కొలోన్ క్యాన్సర్స్ తక్కువగా ఉండటం ఇట్లా అనమాట. అండ్ యాక్చువల్లీ గీ హెస్ మేడ్ ఎ కమ్ బ్యాక్. చాలా ఉపయోగపడుతుంది. అట్లీస్ట్ 1 స్పూన్ ఆఫ్ గీ ఎవ్రీ డే అని ఇప్పుడు నౌ డైటీషియన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ చెప్తున్నారు. తర్వాత కొబ్బరి నూనె చాలా యూస్ఫుల్. అండ్ న్యూ బోర్న్ బేబీ స్కిన్ కేర్ గురించి ఒక స్టడీ జరిగింది. లాస్ట్ ఇయరే వచ్చింది ఈ స్టడీ రిజల్ట్. దట్ కోకోనట్ ఆయిల్ ఈజ్ ద బెస్ట్ ఆయిల్ ఫర్ మసాజ్. పీరియడ్. అంతే, ఇంకా దీనికి ఇంక లేదు. అది సైంటిఫికలీ ప్రూవన్. సో కోకోనట్ ఆయిల్తో చేస్తే ఏంటంటే మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ అని ఉంటాయి. ఇదివరకు ఏం చేసేవాళ్ళం అంటే లో బర్త్ వెయిట్ బేబీస్కి వెయిట్ గెయిన్ అవటానికి ఇప్పుడు సిమైల్ ఎంసిటీ ఆయిల్ అని పౌడర్స్ అని కొన్ని స్పెషల్గా తయారు చేస్తారు. అవి రాకముందు మేము కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసేవాళ్ళం ఫార్ములాస్లో. సో వాళ్ళకి వెయిట్ గెయిన్, బ్రెయిన్ డెవలప్మెంట్స్ ఇవి బెటర్గా ఉంటాయని. సో మసాజెస్ గురించి కూడా ఒక స్టడీ రిలీజ్ అయింది. ఇట్స్ గుడ్. సో అలా అని మసాజ్ చేయలేకపోతే పెద్ద బెంగపడక్కర్లేదు. బట్ మసాజ్ ఈజ్ గుడ్. కానీ చేతులు కాళ్ళు ఇట్లా విరిచేసేటట్టుగా చేస్తారు, అట్లా చేయకూడదు. అండ్ కొంతమందికి ఆయిల్ అలర్జీస్ ఉంటాయి. ఐ హావ్ సీన్ చిల్డ్రన్ కోకోనట్ ఆయిల్ కూడా పడదు కొంతమందికి. అలాంటి పేరెంట్స్ బెంగ పెట్టుకోక్కర్లా. ఏం చేయొచ్చు అంటే స్కిన్ కేర్ లోషన్స్ ఉంటాయి. స్నానానికి ముందు కోకోనట్ ఆయిల్ రాసి స్నానాలు చేయించే వాళ్ళు కొంతమంది అయితే శుభ్రంగా నార్మల్గా సోప్ వాటర్తో చేసేసి వాటికి కూడా స్పెషల్ స్కిన్ pH ఉండే సోప్స్నే ఇప్పుడు ఎక్కువ మంది న్యూ బోర్న్స్కి ఇస్తారు. ఆ సోప్ వాటర్ బాత్ అయిపోయిన తర్వాత గట్టిగా ఇట్లా గట్టిగా తుడవకుండా అద్ది లోషన్ వేసి లోషన్తో మసాజ్ చేసుకోండి కొద్దిగా వేసి. అండ్ యాక్చువల్గా ఈ మసాజింగ్లో ద అదర్ థింగ్ ఈజ్ టచ్.